కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. ఇయర్ ఎండింగ్ వచ్చేసామమ్మా. అవునమ్మా. సో 2024 మీకు ఎలా గడిచిందో? అందరికిలాగే గడిచిందమ్మా. రోజుకి 24 గంటలు, మరి 365 రోజులు అలాగే గడిచిపోయింది. కాకపోతే చూస్తే రెక్కలు కట్టు ఎగిరిపోయినంత వేగంగా గడిచినట్టు అనిపించింది. అవునమ్మా, సమయం అలా కాలం లక్షణం అంతే. మనం దాన్ని గమనిస్తూ ఉంటేనే దాంట్లో జీవిస్తాం. గమనించకుండా ఉంటే అది కాలక్షేపం లాగా వెళ్ళిపోతుంది. సూపర్. కానీ నాకు తెలిసి ప్రయాణాలు చాలా ఎక్కువ చేశారు. ఫైనల్ గా కార్తీక మాసం తర్వాత ఘోరంగా సిక్ అయ్యారు మీరు. అవునమ్మా. 1 month అసలు మీరు రాకుండా ఉండడం అదే మొదటిసారి. అవునమ్మా కదా. అవునమ్మా. అంటే ప్రయాణాలు బాగా చేయడం అంటే చాలా కాలంగా వాయిదాలు వేసుకున్నవన్నీ ఉన్నాయమ్మా. 1 సంవత్సరం పూర్తిగా అన్ని కార్యక్రమాలు ఇల్లు కదలకుండా ఊరెళ్లకుండా ఉండిపోవడం అయిపోయినాయి కదా. అప్పుడు మాట ఇచ్చినవన్నీ ఉన్నాయి, మరి అప్పులు తీర్చుకోవాలి కదా, అంచేత వెళ్ళడం. తర్వాత 1 సంవత్సరం పూర్తిగా కదలలేదు, మరొక సంవత్సరం సగం సగమే జరిగాయి అన్నీను. ఏ పనైనా మన పనైనా ఇతరుల పనైనా మాట ఇచ్చినవైనా ఏం చేయాలన్నా అన్ని కూడా అలా వాయిదాలు పడ్డాయి. నాకే కదా అందరికీ పడ్డాయి కదా. అవన్నీ కొంచెం వేగంగా తీర్చుకుందాం అనుకునేటప్పటికి జరిగిందండి. మరి టైం అందరికి నేర్పించే ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? గడచిన క్షణం వెనక్కి రాదు. కాలం భగవత్ స్వరూపం. భగవంతుణ్ణి ఆరాధించినంత చక్కగా శ్రద్ధగా భక్తితో కాలాన్ని మనం ఆరాధించాలి. ఆరాధించాలంటే గడియారాన్ని తెచ్చుకుని పూజ చేయడం కాదు. మరే కాలంలో ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా భగవంతుడు మనకి ప్రత్యక్షమైతే ఎంత అపురూపంగా చూసుకుంటామో అంత అపురూపంగా సమయాన్ని వినియోగించుకోవాలి. సో గుడ్ అండ్ బ్యాడ్ మెమరీస్ ని ఒకసారి నెవరు వేసుకోండి అమ్మా అని అడిగితే 2024 కి సంబంధించి మీకేం గుర్తొస్తున్నాయమ్మా? అంతా నార్మల్ గానే ఉందమ్మా. అంత ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నట్టుగా అత్యధికంగా అనిపించేది ఎక్కడ ఉన్నాయి అని ఆలోచిస్తే కష్టమే. కానీ బ్యాడ్ మాత్రం ఎప్పుడూ లేనంత సిక్ అయిన, ఎప్పుడో ఒకసారి చాలా కాలం క్రితం అట్లా జస్ట్ వైరల్ ఫీవర్ కి అంతకాలం ఇల్లు కదలకుండా ఉండడం అనేది ఒక్కటే బ్యాడ్. అంతకన్నా ఇంకేం లేదు. మిగిలినవేవి అంతా నార్మల్ గానే ఉంది. నాకు ఏది వచ్చినా బాగానే అనిపిస్తుంది. బాగానే ఉన్నాయి, ఆనందంగానే ఉన్నాను నేను. సో ఈ కాలం పిల్లలకి ముఖ్యంగా టైం గురించి స్పెసిఫిక్ గా, బికాస్ 2024 ఎలాగో గడిచిపోయింది. గుడ్ బ్యాడ్ కమ్స్, దట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అనుకున్నా. 2025 కి సంబంధించి ఒక రెజల్యూషన్స్ కి సంబంధించి కానీ, లేకపోతే టైం ని యూటిలైజ్ చేసుకోవడం కానీ, హెల్త్ అండ్ ఎకనామికల్ గా కానీ మేము ఆలోచించాలి అంటే ఎలా, హౌ టు ఇవాల్వ్ అవర్ సెల్ఫ్స్ అని అడిగితే ఏం చెప్తారు? అంటే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి 2025 లో, అంతే కదమ్మా. సాధారణంగా మనకి భారతీయులం అందరం ఏం చేస్తామంటే చాంద్రమానాన్ని అనుసరించి మన నూతన సంవత్సరం చేసుకుంటాం. ఆ చేసుకునేటప్పుడే నూతన సంవత్సరం వేడుకలు, ఉగాది కొంచెం తేడా ఉంటుంది. మనకి తమిళులకి, ఉత్తర దేశం వాళ్ళకి, బెంగాలీలకి కొన్ని తేడాలున్నా కొత్త సంవత్సరం అన్నది చాంద్రమానాన్ని అనుసరించి చేస్తాం. అప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం చేసినప్పుడు ఏముంటుంది, అందులో వాళ్ళు గ్రహగతులన్నిటినీ కూడా చాలా చక్కగా లెక్కగట్టి ఈ గ్రహాలు ఇలా ఉంటాయి గనక ఈ సమయాలు ఇలా ఉంటాయని ముందు చెప్తారు. అంటే వర్షాలు ఆలస్యంగా పడతాయా, త్వరగా పడతాయా, ఎక్కువ పడతాయా, తక్కువ పడతాయా, ఎండలు బాగా ఉంటాయా, ఉండవా, ఏమైనా భూకంపాలు, వరదలు లాంటివి వస్తాయా, గ్రహణాలు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ ముందు చెప్తారు గనక దానిని బట్టి మనం ప్రణాళిక వేసుకుంటాం. అది ఉగాదికి పంచాంగ శ్రవణం అయిన తర్వాత చేసుకునే ప్రణాళిక. అంటే ఉదాహరణకి ఈ పుష్యమాసం ఇలాంటి వాటిల్లో పెళ్లిళ్ళు ఉండవు కనుక అమ్మాయి పెళ్ళో అబ్బాయి పెళ్ళో చేయాలనుకుంటే ఆ రోజులు పక్కకు పెట్టుకుంటాం. గృహప్రవేశాలు ఇలాంటివన్నీ పక్కకు పెడతాం. అలాగే గ్రహణాలు ఉన్నాయంటే అప్పుడు ప్రయాణాలు లాంటివి ముందరే తెలుసు కనుక పక్కకు పెట్టుకుంటాం. ఇట్లా ప్రణాళిక వేసేసుకుంటాం. ఉగాది నాడు మనం ఎప్పుడైతే పంచాంగ శ్రవణం చేస్తాం, ఇక మనకి ఇట్లాంటిది లేదు. మనం సౌరమానాన్ని అనుసరించి ఇప్పుడు కామన్ ఎరా అంటున్నాం కదా, ఈ కామన్ ఎరా ప్రకారం మనం లెక్క పెట్టుకునేటటువంటి దాంట్లో ఇలాంటి ప్రెడిక్షన్స్ ప్రత్యేకంగా లేవు. మనం కావాలని చెప్పి జ్యోతిష్ శాస్త్ర పండితుల్ని పిలిచి
మీరు ఈ నెల బట్టి ఎలా ఉంటుంది, ఇటు సాయన నిరయన లెక్కల ప్రకారం మనకి నెలలు కూడా పేర్లు మారుస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు ధనుర్మాసం అంటారు, తర్వాత మకర మాసం అంటారు, అంతకుముందు తులామాసం అంటారు, ఇవి ఉంటాయి కదా. ఇలాంటి వాటి ప్రకారం ఉండేటటువంటివి వాళ్ళని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం, కానీ ప్రత్యేకంగా అందరికీ మూకుమ్మడిగా చెప్పేది లేదు. అది ఎవరికి వాళ్ళు విడిగా తెలుసుకోవడమే తప్ప. దాన్ని అనుసరించి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అని ఎవరికి వాళ్ళు ప్రణాళిక వేసుకుంటారు. దానిని బట్టి మనకి ఏదైనా ఇబ్బంది కలిగే సమయం ఉంది అంటే ఆ సమయంలో మనం కొంచెం సంయమనం పాటించాలి. ముందే తెలుసు కాబట్టి, ముందు తెలుసు కనుక కొంచెం నోరు జాగ్రత్తగా ఉండడం, కాస్త క్రమశిక్షణతో ఉండడం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ, అందులో ప్రధానంగా నోరు, డబ్బు ఖర్చు పెట్టడం దగ్గర జాగ్రత్త వహించాలి. ఇలాంటివి ముందర తెలుసుకుని ఎవరికి వాళ్ళు. ఇప్పుడు కామన్ గా కనుక అనుకో, ఇది ఇండివిజువల్ గా చేసేవైతే, కామన్ గా అయితే ఎప్పుడు కూడా మనిషి ఎలా నేర్చుకుంటాడు, పుస్తకాలు చదివి నేర్చుకోడు, పెద్దల్ని చూసి కొంచెం నేర్చుకుంటాడు, తన అనుభవాలు బట్టి ఎక్కువ నేర్చుకుంటాడు. ఎక్స్పీరియన్సెస్ కరెక్ట్ అమ్మా కదా. కనుక ఇంతకు ముందు అయినటువంటివి, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ తప్పులు చేసాం, ఏం పొరపాట్లు జరిగాయి, వాటి నుండి మనం ఎలా పాఠాలు నేర్చుకోవాలనే దాన్ని బట్టి ప్రణాళిక వేసుకోవాలి. ఏదో ఈ సంవత్సరం ఈ పని చేయాలనుకుని రేపు చేద్దాం రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకుని వాయిదా వేసుకుంటూ ఆ రేపు గోడ మీద అలాగే ఉంటుంది, అంతే కదా. అందుకని ఏం చెయ్యాలి, రేపు అన్నది తీసేసి గోడ మీద ఇప్పుడే అని రాసుకోవాలి. అమ్మ మీకు హ్యాబిట్ ఉందా డైరీ రాసుకునే హ్యాబిట్? డైరీ అలా రాయను నేను. ఇప్పుడు రేపటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే నోట్ డౌన్ చేసి పెట్టుకుంటా. ఓకే. ఒక డైరీలో మళ్ళీ డైరీ పేజీలన్నీ తిప్పేంత ఓపిక కూడా ఉండదు. డేట్స్ వేసేసి వరుసగా ఆ పేజీ చూడంగానే నాకు మొత్తం అంతా ఇదిగో ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి అని రాసేసుకుంటా. అందుకే ఏదన్నా కార్యక్రమం ఉందా అనగానే ఒక్క నిమిషం అని చెప్పి తీస్తా. ఆ పేజ్ చూడంగానే ఇవాళ ఇది ఉందా, లేదంటే బ్లాక్ చేస్తా. ద మూమెంట్ ఐ గెట్ ఏ ఫోన్ కాల్ ఆర్ ఫిక్స్ ఏ ప్రోగ్రామ్, ఐ జస్ట్ నోట్ డౌన్ ఇన్ ద డైరీ. అయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ వెదర్ ఐ అటెండెడ్ ఇట్ ఆర్ డిడ్ంట్. అటెండ్ అవ్వకపోవడం అన్నది నా వల్ల చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడము ఇంకేవో ఉంటాయి కదా, అట్లాంటప్పుడు దాన్ని అడ్డంగా కొట్టేస్తా, లేకపోతే టిక్ పెట్టుకుంటా, అంతే. అంతకు మించి నేను ఇవాళ అది చేశాను, ఈ పుస్తకం చదివాను, అది ఇదంతా అది నేను సాయంకాలం ప్రేయర్ టైంలో ఒక్కసారి ఐ రివ్యూ the day's program, what I did, whether it is good or bad, did I commit any mistake. పొరపాటు చాలా జాగ్రత్తగా ఉండి కూడా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి కదా. ఎంతో అనుకుంటాం, ఏదో అనుకుని ఏదో అంతే కదమ్మా. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. ఎప్పుడప్పుడు తెలిసి చేస్తే చాలా ఘోరం, తెలియకుండా జరుగుతాయి పొరపాట్లు. ఎప్పుడు జరిగితే జరిగిందా, దేని వల్ల జరిగింది అంతే అనుకుని అనుకోవడం. జరగకపోతే ఇట్స్ గుడ్, లెట్ మీ కంటిన్యూ. ఇఫ్ రియల్లీ నా వల్ల వరకన్నా బాధ కలిగితే మాత్రం మర్నాడు మూడో నాడు వీలు చూసుకుని పొరపాటు అయిందని చెప్పడానికి సిద్ధపడతా. మరే వావ్. సో హౌ డు యు 2025 ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నమాట? హౌ డు యు లుకింగ్ ఆఫ్టర్ ఇట్? ఎలాగంటే నేను సుమారుగా 3 ఏళ్ల నుంచి నేను అనుకున్న పనులు కొన్ని చేయలే. ఓకే. నా మీద పడిన పనులన్నీ చేశా, తప్పనిసరి అయినటువంటి పనులన్నీ చాలా చేశా. నేను పెండింగ్ లో పెట్టుకున్న పనులు కొన్ని ఉన్నాయి, అవలా నా టేబుల్ మీద అలాగే ఉంటాయన్నమాట. వాటిని పూర్తి చెయ్యాలి అని 25 దాకా కూడా ఎదురు చూడకుండా ఇవాళ్లే చేద్దామని ఎప్పటికప్పుడు అనుకుంటాను. కనీసం 25 జనవరి 1 నుంచన్నా తప్పనిసరిగా చెయ్యాలని. సో యా, అమ్మ మాటని గుర్తుపెట్టుకుంటే మనం కూడా అప్పుడెప్పుడో చేద్దాం అనుకున్న పనులన్నీ ముందేసుకొని ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్, మళ్ళీ నెవర్ దిలెస్ అన్నట్టు క్లియర్ చేసుకోవాలి. అమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మ. విష్ యూ ద సేమ్. అందరికీ కూడానమ్మా.